అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం తడవటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిర్మల్ జిల్లా భైన్సా మండలం చించోలి కొనుగోలు కేంద్రంలో అకాల వర్షానికి ధాన్యమంతా తడిసి ముద్దైంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కష్టపడి పండించిన పంటంతా నీళ్లపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని చించోలి రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కొనుగోలు కేంద్రాల జాప్యంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలంతా కూడా ఆందోళన బాటపట్టారు. నిర్మల్ జిల్లా భైన్సా చించోలిలో అన్నదాతల పరిస్థితి ఏ విధంగా ఉంది? దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఓవైపు ఇప్పటికే రుణమాఫీ కాక రైతు భరోసా రాక అప్పులు చేసి పంటలు సాగు చేసేందుకు అష్ట కష్టాలు పడ్డ రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు మాత్రం అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. గత 4 రోజులు కూడా అకాల వర్షాల కారణంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడికెక్కడ ధాన్యం తడిసిన పరిస్థితి కనిపించింది. ఎక్కడ చూసినా గత 4 రోజుల్లో కూడా ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఈ పడిన వర్షం నీరు బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఆ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా ఒక చిన్న కుంటలను చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇప్పటికి కూడా గత 5 రోజులకు కూడా తడిసిన ధాన్యం ఆ వర్షపు నీళ్లను ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 1,22,000 ఎకరాలలో వరి పంటను సాగు చేయగా 1,62,000 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసిన అధికారులు అందుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా కూడా 318 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం. అయితే ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గత 45 రోజులు గడుస్తున్నప్పుడు కూడా కేవలం ఇప్పటికి కూడా ఒక 50% మాత్రమే కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా 50% కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ వారాల తరబడి 15 రోజుల తరబడి రాజు, అకాల వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్స్ చేస్తూనే ఉన్నారు. మరి అలాంటప్పుడు రైతులకు ఒకవేళ కొనుగోలులో ఆలస్యం ఉన్నట్లయితే రైతులకు టార్పాలిన్ కవర్స్ కావచ్చు, అట్లాంటివి ప్రభుత్వం ప్రొవైడ్ చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహించినట్టు? ఇవాళ 6 కాలం కష్టపడి రైతులు పండించిన ధాన్యం అంతా కూడా మళ్ళీ వాళ్ళు కష్టాల పాలవుతున్నారు కదా. ఇందులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం చూస్తే మాత్రం ఎక్కడికక్కడ అష్ట కష్టాలు పడాల్సిన రైతులు పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎలాంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించలేదు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఖచ్చితంగా ఒక అంటే ఈ తీసుకున్న ధాన్యాన్ని పరిరక్షించే విధంగా చర్యలు చేపట్టాల్సిన అధికారులు చేతులు కట్టుకొని కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. టాల్పరింగ్ కవర్లను కానీ అలాగే వరి ధాన్యాన్ని తేమ ఎక్కువ ఉన్న వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అక్కడ సీసీ రోడ్లు కానీ ఎలాంటి అసౌకర్యాల మధ్యనే ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తోడు అడుగడుగున రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి జిల్లాలో కనిపించింది. నిర్మల్ జిల్లాలో ప్రధానంగా ఈ తరుగు పేరిట రైస్ మిల్లర్లు అధికారులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన సిబ్బంది బహిరంగ దోపిడీకి పాల్పడిన పరిస్థితి కనిపించింది. ఒక్కొక్క క్వింటాలకు దాదాపు 8 నుంచి 10 క్వింటాల తరుగు పేరిట దోపిడీ చేయడం జరిగింది. ఈ దోపిడీ చేయడాన్ని ఎదిరించిన రైతులపై అధికారులు కేసులు పెట్టిన పరిస్థితి కనిపించింది. ఖానాపూర్ లో ఈ నెల 12వ తేదీన వరి ధాన్యం కాంటాలో ఉన్న నిర్లక్ష్యాన్ని అలాగే తాలు విషయంలో తరుగు విషయంలో ప్రశ్నించిన రైతుపై కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా గత వారం రోజుల్లో చూసుకుంటే తడిసిన ధాన్యాన్ని కొంటామని ఇప్పటికే అధికారులు హామీ ఇవ్వడం జరిగింది. ఖానాపూర్ లో ఈ నెల 18వ తేదీన జిల్లా కలెక్టర్ పర్యటించడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఖానాపూర్ మార్కెట్ యార్డ్ లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి ఖచ్చితంగా తాము కొనుగోలు చేస్తామని ప్రతి గింజను కూడా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతామని చెప్పి ఇప్పటికి కూడా వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికి కూడా అధికారులు అక్కడ సిబ్బంది కానీ వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సిబ్బంది కానీ ఐకేపీ సెంటర్లు కానీ పిఎస్సి సెంటర్లకు సంబంధించిన అధికారులు కానీ ఈ తడిసిన ధాన్యం మాత్రం కొనుగోలు చేయడం లేదు. ఇప్పుడు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఏం చేయాలో అర్థం కాక రైతులు ఆవేదన వ్యక్తం జరుగుతుంది. తాము తీసుకొచ్చిన ధాన్యాన్ని అమ్ముకునే వరకు కూడా కల్లాలలో అలాగే ఇటు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలనే రాత్రి పగలు
నిద్రాహారాలు మాని ఎక్కడే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ధాన్యాన్ని ఓవైపు ఎండబెడుతుంటే మరోవైపు అకాల వర్షాలు మాత్రము రైతులను పూర్తిగా నిండా ముంచాయని చెప్పవచ్చు. మొత్తానికైతే ధర్నాలు రాస్తారోకోలు చేసినా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం కనికరించడం లేదు. జిల్లా వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఇటు నిర్మల్ జిల్లాలో ఇటు ఖానాపూర్, కడెం, మామడ, అలాగే ఇటు నర్సాపూర్, బైన్సా, బాసర, కుంటాల, కుబీర్, నిర్మల్లో కూడా ధర్నాలు రాస్తారోకేసి ఏకంగా జాతీయ రహదారిని కూడా దిగ్బంధించడం జరిగింది. జాతీయ రహదారిపై దాదాపు 2 గంటలు రాస్తారోకో చేసిన అధికారులు మాత్రం తాత్కాలికంగా హామీ ఇచ్చారు. ఆర్డీఓ వచ్చి ఖచ్చితంగా తడిసిన ధాన్యాన్ని కొంటామని తాత్కాలికంగా హామీ ఇచ్చి దీక్షను రాస్తారోకోని విరమించిన తర్వాత మాత్రం వారికి మాత్రం ఇంకా ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నారు. దీంతో రైతులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గత వారం రోజుల్లో కూడా తమ తడిచిన ధాన్యాన్ని కొంటామని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు మాత్రము ప్రభుత్వం నుంచి మాత్రం ఇలాంటి ప్రకటన రాకపోవడం, అలాగే కొనుగోలు కూడా ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము తమపై కనుకరించి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బేషరతుగా ఎలాంటి చేతులు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని చెప్పి పదే ప్రాధేయపడుతున్నారు. ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ రాజు. తడిసిపోతున్నా సార్. మాకు అందుబాటులో ఎక్కడన్నా రైస్ మిల్లు అందుబాటులో పంపిర్రి. మొత్తం ధాన్యం అంతా తడిసిపోయింది సార్. బాగా ఇబ్బందులు ఉన్నాం. ఇంకా కొన్ని సంచులు అత్తే మాకు మొత్తం అయిపోతుంది. 4-5 రోజులలో కంప్లీట్ చేసేట్లా చూడండి సార్. ఇది నిన్న కాటా ఎత్తే మంచిగా ఉంటుంది. ఒక 2 లారీలు పంపిస్తే ఇప్పుడు నిన్న జోకినాయి అన్నీ వెళ్ళిపోతాయి సార్. ఇప్పుడు జోకినాయి రేపన్నీ వెళ్ళిపోతాయి సార్. అందుబాటులో కలెక్టర్ సాబ్కు విజ్ఞప్తి చెప్తున్నాం. దయచేసి చెప్తున్నాం సార్, అందుబాటులో మాకు పని చేసేట్లా చూడండి సార్.